చక్కటి టాపిక్. ఇప్పుడు ఆ టాపిక్ని నేను మీకు చాలా సులభంగా ప్రశ్న ఏ కోణంలో ఇచ్చినా రాసే విధంగా మిమ్మల్ని నేను రెడీ చేస్తానమ్మా. ఈ 2 రోజుల్లో ఆ టాపిక్ కంప్లీట్ చేస్తాను. ఓకే, దానికి ముందు దీనికి నోట్స్ నా నోట్స్ తర్వాత మీరు ఇంకే పుస్తకం చదవాల్సిన అవసరం లేదమ్మా. నోట్స్ మాత్రమే చదవద్దు. దానికి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ గవర్నమెంట్ పేపర్లు అండ్ వర్క్ బుక్ లో ఉండే పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అంతే, రైట్. ధారణా సమయాన్ని బట్టి అమ్మ మొన్న చెప్పిన స్మృతులు దేన్ని బట్టి విభజించినవి? అభ్యసన విధానాన్ని బట్టి విభజించినవి. ఇప్పుడేమో యాక్చువల్ గా ఈ ప్లాన్ మీ పుస్తకాల్లో లేదు. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ మీ పుస్తకాల్లో లేదు. కానీ మన తెలంగాణలో అడిగారు, ఈ క్రింది వాళ్ళు ధారణా సమయాన్ని బట్టి స్మృతి రకమని అడిగారు. సో పుస్తకంలో లేదు కాబట్టి ఎవరు రాయలేదు దానికి ఆన్సర్. ఎంత బట్టి పుస్తకం అంతా బట్టి బట్టి కూడా ఆన్సర్ రాయలేదు. కానీ ఇక్కడ మీరు రాయగలుగుతారు. 100% మీకు ఏమి మీకు ఇచ్చే తెలుసు. మొన్న చెప్పినవేమో మనం అభ్యసించే విధానాలను బట్టి స్మృతి రకాలు. ఇప్పుడేమో ధారణ అంటే నేర్చుకున్నది ఎంత కాలం పాటు మనం నిల్వ చేసుకోగలుగుతామో ఆ సామర్థ్యాన్నే ధారణ అంటారు. ఓకేనా? అలా ఎంతకాలం నిలబెడుతుందనే సమయాన్ని బట్టి స్మృతి రకాలు ఉన్నాయమ్మా. అది ఇప్పుడు ధారణా సమయాన్ని బట్టి స్మృతి రకములు. ధారణా సమయాన్ని బట్టి స్మృతి రకములు అమ్మ అందరూ రాసేసుకోండి. తర్వాత రాసుకుంటారు. ముందు ఏదైతే నేను చెప్పానో పరవ నోట్స్ అది తర్వాత రాసేసుకుంటారు. ఇది రాసుకోండి. ఎవరైతే ఈ పాఠం లేదో వాళ్ళకి మాత్రం నేను మళ్ళీ పాఠం చెప్తాను, స్మృతి పాఠం. ఓకే, రైట్. ధారణా సమయాన్ని బట్టి స్మృతి రకములు కిందికి రాసుకో. 1 తక్షణ స్మృతి. తక్షణ స్మృతి లేదా / సంవేదన స్మృతి. సంవేదన స్మృతి / ఇంద్రియ చాలక స్మృతి. ఇంద్రియ చాలక స్మృతి. నెక్స్ట్ 2 స్వల్పకాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతి / తాత్కాలిక స్మృతి. తాత్కాలిక స్మృతి / STM షార్ట్ టర్మ్ మెమరీ. ఒక్కొక్కసారి పబ్లిక్లో STM అని ఇస్తున్నాడు, అందుకని మీరు STM అని రాసుకోండి. STM మీన్స్ షార్ట్ టర్మ్ మెమరీ. 3 దీర్ఘకాలిక స్మృతి. దీర్ఘకాలిక స్మృతి / శాశ్వత స్మృతి / LTM లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ LTM. నోట్స్ నెక్స్ట్ తక్షణ స్మృతి సైడ్ హెడ్డింగ్. తక్షణ స్మృతి సైడ్ హెడ్డింగ్. తక్షణ స్మృతి సైడ్ హెడ్డింగ్ గుర్తుందమ్మా? క్లాస్ చెప్పుకోవాలి. తక్షణ స్మృతి అంటే ఏంటి? కేవలం 1 లేదా 2 సెకండ్లు మాత్రమే ధారణలో ఉంటే తక్షణ స్మృతి. అదే స్వల్పకాలిక స్మృతి అంటే 20 నుంచి 30 సెకండ్ల పాటు ధారణలో ఉంటే స్వల్పకాలిక స్మృతి. దీర్ఘకాలిక స్మృతి అంటే ఎప్పుడు అడిగినా మనం గుర్తుకు తెచ్చుకోగలుగుతూ ఆ సమాచారం మన మెదడులో నిల్వ ఉన్నట్లయితే అలాంటి సమాచారాలన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతులు. అవునా? అది మనం చెప్పుకోండి.
ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అవగాహన వచ్చినప్పుడు ప్రశ్న ఏదన్నా వాడు మార్చినా మీరు అర్థం చేసుకోవాలి. ఇది నాయసరావు మాస్టర్ చెప్పలేదే, ఇది పుస్తకంలో లేదే, ఇది నేను ప్రాక్టీస్ చేయలేదే అని కాకుండా కొంచెం ఎనలైజ్ చేసుకోవాలి. ఆ మూడు మధ్య తేడా మీకు అర్థమైంది కాబట్టి ఆప్షన్లో ఇచ్చిన అంశాలు అర్థం చేసుకొని ఏది తక్షణ స్మృతి, ఏది స్వల్పకాలిక స్మృతి, ఏది దీర్ఘకాలిక స్మృతి అనేది మీరు అర్థం చేసుకొని రాయాలి. ఎందుకంటే నేను చెప్పిన ఉదాహరణ వాడు ఇవ్వడు కదమ్మా, వాడి మైండ్ వేరు, నా మైండ్ వేరు. ఉదాహరణలు మారుతాయి, ఆప్షన్లు మారుతాయి. కానీ మనం కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు అర్థం చేసుకొని ఏది అవాయిడ్ చేసుకుంటూ అసలు నేను గుర్తు పెట్టేసేస్తాం. ఓకే, వ్యక్తి అనుభవంలోకి వచ్చిన అంశములు, వ్యక్తి అనుభవంలోకి వచ్చిన అంశములు లేదా వ్యక్తి అనుభవంలోకి వచ్చిన అంశం కేవలం లంచ్బ్రేక్ కాదు. మనకి సెకండ్ యూనిట్, నేను సెకండ్ యూనిట్ ఎందుకు మొదలు పెడుతున్నాను చెబుతున్నాను. కామన్ గా ఎస్ఏకి ఎస్జిపికి కామన్ గా ఉండే టాపిక్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ రెండవది అతి క్లిష్టమైన టాపిక్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. మిగతా పర్సనాలిటీ కానీ లెర్నింగ్ కానీ అలా వేస్తే అర్థమైపోతుంది ఎవరికి. కానీ ఇంటెలిజెన్స్ ఫ్రెష్ మైండ్స్ ఉన్నప్పుడే సైకాలజీ నేర్చుకోవాల్సినటువంటి చాప్టర్ ఏంటంటే ఇంటెలిజెన్స్. ఆ ఫ్రెష్ మైండ్ లో ఉన్నప్పుడు పురోగమన అవరోధాల ప్రభావం ఉండదు కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకని మనం ఆ చాప్టర్ మనం చెప్పుకుంటాం. ఓకే, ఏంటి వెళ్ళాలి అంటే యాక్చువల్గా అకార్డింగ్ టు సైకాలజీ జనరల్గా మన అందరికీ కూడా ప్రైమరీ నీడ్స్ ఉంటుంటాయి. సో ఆ కోణంలో మనం లంచ్ బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ తీసుకుంటూ ఉంటుంటాం కామన్గా అయితే. కానీ వాతావరణం అంతా చల్లగా ఉంది కాబట్టి మీకు పెద్దగా ప్రైమరీ నీడ్స్ ఏం లేదని నాకు అనిపిస్తుంది. అందుకని కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా? మనం వైయక్తిక భేదాలు ఎందుకంటే మీరు మాట్లాడితే పక్క మనిషి డిస్టర్బ్ అయిపోతారు. మరి ఏదైనా తనకు అర్థం కాకుండా దీని మీద ఒక బిట్ వచ్చి ఒక బిట్ పోయి రాయలేక ఆ బిడ్డలను ఉద్యోగం కూడా కోల్పోతే మీకు జీవితాంతం గుర్తుగా పెడతానే ఉంటాడు. అందుకని కామ్గా అయిపోయాడు. ఓకే, వైయక్తిక భేదాలు అంటే ఏమిటి? వైయక్తిక భేదాల అధ్యయనంలో ఉపాధ్యాయులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి? వైయక్తిక భేదాల మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి మనోవిజ్ఞానవేత్తలు ఎవరు? ఇది మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ వచ్చిందమ్మా. నేను చెప్తున్నాను, ఇప్పటికీ 10 సార్లు పరీక్ష జరిగితే కనీసం 8 సార్లు దీని మీద అప్లికేషన్ రూపంలో ప్రశ్న ఇస్తూనే వస్తున్నారు. ఎలా ఇస్తారో తెలుసు. ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్ అయితేనేమో, నాలెడ్జ్ బేస్డ్ అంటే ఏంటి? నాలెడ్జ్ బేస్డ్ అంటే నేను చదివినట్టే రీకాల్ చేసుకునే, దాంట్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. నేను ఏ రూపంలో చదివానో ఆ రూపంలో రీకాల్ చేసుకుని ఆన్సర్ పెట్టే. కానీ దీని మీద ఎక్కువ శాతం అడగటం లేదమ్మా. ఈ క్రింది దానిలో వ్యక్తంతర భేదాన్ని గుర్తించండి. ఈ క్రింది వారిలో అంతర్గత భేదము కాదు. అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం రాయాలంటే అవగాహన ఉండాలి. ఏముండాలి? నాలెడ్జ్ కావాలి. 2 సారూప్య అంశాల మధ్య భేదాన్ని గుర్తించడం, 2 సారూప్య అంశాల మధ్య ఉండే పోలికలు హైలైట్ చేయడం, ఈ 2 కూడా అవగాహన సంబంధించింది. సో ఈ దీంట్లో అవగాహన సంబంధించిన ప్రశ్న వస్తూనే ఉంది. మరి అటువంటి వైయక్తిక భేదాలు అంటే ఏంటి? దాని వివరాలు కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఎస్, ఆధునికంగా విద్యాశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము ఎన్నో కొత్త కొత్తలు పెరుగుతున్నప్పటికీ కూడా, ఈ శాస్త్రంలో ఎంతో అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఈ వైయక్తిక భేదాల అధ్యయనం అనేది ఇప్పుడు ప్రారంభమైనది కాదు. ప్రాచీన కాలం నుంచి కూడా వ్యక్తుల మధ్య ఉండేటువంటి వ్యక్తిగత భేదాలను గుర్తించడం ద్వారానే ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రాచీన కాలం నుంచి విద్యావేత్తలు, తల్లిదండ్రులు అనేక మంది చెబుతూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే జాన్ డ్యూయి, మీరు వినే ఉంటారు, వ్యవహారిక సత్తావాదానికి మూల పురుషుడు
జాన్ డూయి. ఎస్, ఏ దేశమైతే విద్యార్థుల మధ్య ఉండేటువంటి వ్యక్తిగత భేదాలను గుర్తిస్తుందో, ఆ వ్యక్తిగత భేదాలను గుర్తించి తగిన వ్యక్తిగత విద్యా విధానాన్ని అమలు చేస్తుందో, ఆ దేశం మాత్రమే అభివృద్ధి చెందుతుంది అని జాన్ డూయి ఎప్పుడో ఇంతకు ముందే మనకు తెలియజేశారు. ఏమన్నారైనా, ఏ దేశమైతే విద్యార్థులలో ఉన్నటువంటి వ్యక్తిగత భేదాలను గుర్తించి వ్యక్తిగత విద్యా బోధన అమలు చేస్తుందో అలాంటి దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జాన్ డూయి. జాన్ డూయి. ఇది మన 2022 టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. ఇది పాత పుస్తకాలు లేదు, కేవలం కొత్త పుస్తకాలు మాత్రమే ఇది మీకు కనిపిస్తుంది. రైట్. మరి ఈయన కంటే కూడా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి తత్వవేత్తలు వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అంటే వివిధ భేదాలు అనేటువంటి మాట ఆధునికంగా మనం అనుకుంటున్నాం, కానీ ప్రాచీన కాలం నుంచి తత్వవేత్తలు కూడా ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించి వారి శక్తులకు అనుగుణంగా విద్యా బోధన జరగాలని వ్యక్తిగతంగా అని చెప్పి ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ మనం ఎప్పుడు చెప్పారు మనం అనుకుంటున్నాం అంతే తేడా. ఎస్, ప్లాటో మీరు పేరు మీద ఉంటారు, ప్రాచీన తత్వవేత్త ప్లాటో. ఈయన ఏమన్నా తెలుసా, ప్రకృతి సిద్ధంగానే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. అంటే ఏ వ్యక్తి యొక్క శక్తులు మరొక వ్యక్తి యొక్క శక్తులు సమానంగా ఉండవు. ప్రకృతి సిద్ధంగానే ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి, ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. వాటి ఆధారంగా వ్యక్తిగత విద్యా బోధన జరగాలి, సామూహిక విద్యా బోధన కాదు. ఏం జరగాలి? వ్యక్తిగత విద్యా బోధన జరగాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ప్లాటో. సో ప్లాటో ఇచ్చిన నిర్వచనాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్లాటో ప్రాకృతికవాద మూల పురుషుడు మీ అందరికీ తెలిసిందే. ఏ వాదానికి మూల పురుషుడు? అందుకని ఈయన నిర్వచనంలో కూడా ఏమొస్తుంది అంటే ప్రకృతి అనే మాట వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు లేదా శక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి వ్యక్తిగత విద్యాబోధన జరిపించాలని చెప్పిన వ్యక్తి ప్లాటో. రైట్. మరి మరొక తత్వవేత్త రూసో. మరొక తత్వవేత్త రూసో. ఈయనేమన్నారు అంటే వ్యక్తులలో ఉండేటువంటి భౌతిక భేదాలనే కాకుండా, వ్యక్తులలో ఉండేటువంటి భౌతిక భేదాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా మానసిక అంశాలను కూడా పరిగణలోకి దూసుకొని వ్యక్తిగత విద్యాబోధన జరగాలి అని అన్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేది నేను చెప్తానండి. జనరల్గా మనము ప్రత్యేక విద్య అని చెప్పి కొంతమంది ప్రత్యేకమైన వచ్చేటట్టు వరకు ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసే వరకు ప్రత్యేక విద్య అందిస్తూ ఉంటున్నాం. అంటే వ్యక్తిగత విద్య అందిస్తున్నాం కావాలి. వాళ్ళు భౌతిక భేదాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్. అంటే మన యొక్క విద్యా వ్యవస్థ అంతా కూడా ఆ భౌతిక భేదాల పరిగణలో తీసుకొని వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన పాఠశాల పెట్టించి చెప్తున్నారు. అది తప్పు. అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు, దృష్టి వైకల్యం కలిగిన వాళ్ళు, ఉనికి వైకల్యం కలిగిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా బోధిస్తున్నారు. వ్యక్తిగతంగా తప్పు. భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని, అంటే వాళ్ళ ఒక్కొక్క సామర్థ్యాలు బాగా ఉంటాయి, కొందరు మధ్యస్థంగా ఉంటాయి, కొందరు అల్పంగా ఉంటాయి. ఈ విధంగా కూడా దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత విద్యా బోధన జరగాలి. నాట్ ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్, ఇంక్లూడింగ్ మెంటల్లీ హ్యాండిక్యాప్. వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత విద్యా బోధన జరగాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే రూసో. రూసో మొత్తం 3 అంశాలు వచ్చింది. ఈ 3 కూడా పాత టెక్స్ట్ బుక్కుల్లో లేవు, కేవలం కొత్త టెక్స్ట్ బుక్కుల్లో మాత్రమే ఉంటాయి. అడగడానికి ఆస్కారం అంశాలు ఓకే. ఫస్ట్ జాన్ డూయి ఏమన్నాడు? ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిగత భేదాలను గుర్తించి వ్యక్తిగత విద్యను అందించాలి. ఇది జాన్ డూయి ఇచ్చిన నిర్వచనం. మరి ప్లాటో ఏమన్నాడు? ప్రకృతి సిద్ధంగానే ప్రతి వ్యక్తికి కొన్ని సహజ శక్తుల సామర్థ్యాలు ఉంటాయి. వాటిని వ్యక్తిగతంగా గుర్తించి వ్యక్తిగతమైనటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పిన వ్యక్తి అంటే ప్లాటో. రూసో ఏమన్నాడు? భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత విద్యను అందించాలని చెప్పినటువంటి వ్యక్తి అంటే రూసో. సో మనకు అర్థమైంది ఏంటంటే అంటే టోటల్ గా ప్రతి వ్యక్తి కూడా సామర్థ్యాల పరంగా చూసిన, శారీరక లక్షణాల పరంగా చూసిన, మానసిక సామర్థ్యాల పరంగా చూసిన, నైతిక అంశాల పరంగా చూసిన, సాంఘిక సామర్థ్యాల పరంగా చూసిన, ఉద్వేగాంశాల పరంగా చూసిన
ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తితో సమానంగా ఉండడు. ప్రతి వ్యక్తి కూడా మరొక వ్యక్తితో అన్ని అంశాలలో ఎంతో కొంత విభేదిస్తాడు. మరి అన్ని సామర్థ్యాలు ఒకే రకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూర్చోబెట్టుకొని ఒకే రకమైనటువంటి వేదన, ఒకే రకమైన విద్యా విధానాన్ని అందించినప్పుడు వాళ్ళు దాని ఫలాలు ఎంతవరకు స్వీకరించగలరు, ఎంతవరకు గ్రహించగలరు, ఎంతవరకు దాని ఫలితాన్ని పొందగలరు. ఆ ఉద్దేశంతోనే ప్రపంచ వ్యాప్తంగా నూతనంగా ఉద్భవించినటువంటి భావనే వ్యక్తిగత విద్యా బోధన. అదే మనం సైకాలజీ పరిభాషలో దాన్ని మనం ఏమంటున్నామో వైయక్తిక భేదాలు అంటున్నాం. రైట్, ఇప్పుడు చూద్దాం వైయక్తిక భేదాలు అంటే ఏమి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి అంటే వ్యక్తులకి మధ్య లేదా వ్యక్తికి మధ్య శారీరక, మానసిక, సాంఘిక, నైతిక ఉద్వేగ పరమైనటువంటి లక్షణాలు లేదా సామర్థ్యాలలో ఎంతో కొంత వైరుధ్యం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇలా వ్యక్తికి మధ్య ఉండేటువంటి ఈ అంశాలలో ఉండేటువంటి వైరుధ్యాలు లేదా భేదాలనే ఏమన్నామయ్యా అంటే ఏమంటున్నాము వైయక్తిక భేదాలు అని అంటున్నాం. ఓకేనా? అంటే వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి మధ్య శారీరక రూపంలో తేడా ఉంటుంది, భౌతిక రూపంలో తేడా ఉంటుంది, మానసిక సామర్థ్యాలలో తేడా ఉంటుంది, సాంఘిక ప్రవర్తనలో తేడా ఉంటుంది, నైతిక ప్రవర్తనలో తేడా ఉంటుంది, ఉద్యోగ ప్రకటనలో తేడా ఉంటుంది. గమనించారు? ఒకే సన్నివేశం ఒకటే ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ఒక రకంగా ప్రవర్తిస్తే మరొక వ్యక్తి ఇంకొక. ఉదాహరణ, ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మా అనుకుందాం. సపోజ్ మన కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది. మనందరూ ఒకే రకంగా ప్రతిస్పందిస్తామా? లేదు. ఒకరేమో ఆ యాక్సిడెంట్ చూడలేక కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు, ఇంకొకరేమో నాకెందుకులు ఇది అలా నేను పోలీసు ఇంకొకరు వెళ్ళిపోతారు, ఇంకొకరేమో అప్పటికప్పుడు హడావుడి చేసేసి 100కు ఫోన్ చేస్తారు, వాళ్ళకు ఫోన్ చేస్తారు, వేలకు ఫోన్ చేస్తారు. ఇంకొకతనేమో ఆ యాక్సిడెంట్ జరిగిన కాడికి వెళ్ళి ఆ వ్యక్తిని తన ఒళ్ళో పెట్టుకొని చేయాల్సిన చికిత్స చేస్తారు. అంటే ఇక్కడ గమనించారా? సన్నివేశం ఒకటే అయినప్పటికీ కూడా మనందరూ ఒకేలా ప్రవర్తించామో ఇక్కడ ఎక్కడైనా కూడా లేదు కదా. రైట్. అలానే ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తన మరొక వ్యక్తితో ఎప్పుడూ కూడా భిన్నంగానే ఉంటుంది. ఆ సారూప్య భావాన్ని మనం సైకాలజీ పరిభాషలో ఏమంటామని అంటే వైయక్తిక భేదాలు అని అంటున్నాం. మనం తరగతిలో కూడా ఈ వ్యక్తిగత భేదాలు మనం చూడొచ్చు. మీరు గమనించినట్లయితే తరగతి పరీక్ష పెట్టి ఒకే ఉపాధ్యాయులు అందరికీ బోధించినప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైన మార్పులు రావటం. ఎందుకు రావటం లేదు? ఎస్, వారి సామర్థ్యాలనే తేడాలు, వారు ఆ సబ్జెక్ట్ పట్ల ఉండే అభిరుచులే తేడాలు, అంటే దాని పట్ల బలమైన ప్రేరణ పొందటమే తేడాలు, ఇలా అనేక అంశాలు వాళ్ళ ప్రజ్ఞలే తేడాలు, ఇలా అనేక అంశాల్లో తేడాలు ఉండటం వల్లనే వాళ్ళందరూ కూడా ఒకే రకమైన మార్పులు పొందలేకపోతున్నారు. ఈ కాన్సెప్ట్ నే మనం సైకాలజీ పరిభాషలో ఏమంటామంటే వైయక్తిక భేదాలు అని అంటున్నాం. ఓకే, క్లియర్? అయితే ఇంకొక చిన్ని మాట, వ్యక్తికి మధ్యనే కాకుండా ఒకే వ్యక్తిలో కూడా అన్ని సామర్థ్యాలు ఒకే రకంగా ఉంటాయి, అన్ని అంశాల పట్ల ఒకే రకమైన అభిరుచి ఉంటుందా, అన్ని అంశాల పట్ల ఒకే రకమైన వైఖరి ఉంటుందా? లేదు. అంటే ఒకే వ్యక్తిలో కూడా సామర్థ్యాల మధ్య భేదాలు ఉంటాయి, అభిరుచుల మధ్య భేదాలు ఉంటాయి, వైఖరుల మధ్య భేదాలు ఉంటాయి. వాటిని కూడా ఏమంటామంటే సాంకేతికంగా వైయక్తిక భేదాలనే అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు వైయక్తిక భేదాలు అంటే రెండు అంశాలు ప్రస్ఫుటంగా కనిపించాలి. ఏమేమి కనిపించాలి? వ్యక్తికి మధ్య, అలాగే ఒకే వ్యక్తిలో కూడా వివిధ లక్షణాలు లేదా సామర్థ్యాల మధ్య భేదాలనే మనం ఏమంటామయ్యా అంటే. కాబట్టి వైయక్తిక భేదాలు అనగానే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు అనే మాట రాకూడదు ఇక్కడ. ఓకేనా? వైయక్తిక భేదాలు అనగానే రెండు అంశాలు గుర్తుకు రావాలి. ఒకటేమో వ్యక్తికి మధ్య భేదం, అలానే ఒకే వ్యక్తిలో కూడా వివిధ సామర్థ్యాల మధ్య, అభిరుచుల మధ్య, లక్షణాల మధ్య, వైఖరుల మధ్య తేడాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపే మనం ఏమంటున్నామంటే
వైయక్తిక భేదాలు అని అంటున్నాం. ఓకేనా? రైట్. సో టోటల్ గా వైయక్తిక భేదాలు అనే కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా ఒక భావం వచ్చేసింది. ఇంతకుముందు మీరు వైయక్తిక భేదాలకి ఏమనుకునేవాళ్ళు అంటే వ్యక్తికి మధ్య ఉండేటువంటి తేడాలు. ఏ తేడాలు? ఆ తేడాలు ఈ అంశాలన్నింటిలో తేడా. ఈ అంశాలన్నింటిలో తేడా. ఒకటి శారీరక లక్షణాల్లో తేడా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉండాలి, ఆ ఇద్దరు ఉండాలి అనుకుందాం. ఇద్దరు ఇంతమంది చాలా మంది ఉండేది, 200 మంది. మన భౌతిక రూపంలో ఎవరి రూపమన్నా మరొక రూపంతో సమానంగా ఉందా? చూడండి, గొప్ప విచిత్రం. నాకు ఇప్పుడు కూడా అదే ఆశ్చర్యం వేసింది. ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఉంటారు. అందరికీ 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, 2 చెవులు, పైన ఎంటుకలు ఇచ్చాడు. మరి ఇన్ని రూపాయలు ఎలా క్రియేట్ చేశారు? ఆ అందరికీ 2 కళ్ళే ఉంది, 1 ముక్కే ఉంది, 1 నోరు ఉంది. ఇన్ని ఎవరి ముఖం కలిసిగా చూసుకోండి. ఇక్కడ 700 కాదు, 700 కోట్ల జనాభాలో కూడా ఎవరి ముఖం మరో ముఖంతో కావు, గొప్పతనం. అదే దేవుడి క్రియేషన్. అలా కాకుండా ఆడవాళ్ళందరి ముఖాలు ఒకే రకంగా, ఒకే ఎత్తు, ఒకే రంగు, ఒకే రకమైనటువంటి ఆకారము గురువు అని. మగవాళ్ళందరూ ఒకే రకమైన ఎత్తు, ఒకే రకమైన అందరూ ముఖాలు ఒకే రకంగా ఉండి అనుకోండి. ఏం జరిగింది ఒకసారి ఊహించుకోండి. డిమార్ట్ షాపింగ్ మూడుతో వస్తాము, పేరు ఎవరితో పోతాము. సో దేవుడి గొప్పతనం అంటే భిన్నమైనటువంటి భౌతిక రూపాన్ని మన అందరికీ ఇచ్చారు. ఇంకెందుకబ్బా మన చేతిలో ఉండేటువంటి ఈ టికెట్స్ మన 10 ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి. మన అయినప్పటికీ కూడా 10 వేరువేరుగా ఉంటాయి ఫింగర్ ప్రింట్స్. సో వీటిని మనం ఏమంటున్నామంటే వ్యక్తిగత భేదాలు, వీటిని మనం వైయక్తిక భేదాలని కూడా అంటున్నాం. ఓకే. సో ఫిజికల్ రూపంలో తేడా, అలాగే మానసిక సామర్థ్యాలు అంటే ఏంటిది? ప్రజ్ఞ కావచ్చు, ఆలోచన సామర్థ్యం కావచ్చు, వివేచన సామర్థ్యం కావచ్చు, సమస్య పరిష్కార సామర్థ్యం కావచ్చు, సృజనాత్మక సామర్థ్యం కావచ్చు, మన అభిరుచులు కావచ్చు, మన వైఖరులు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఏ వ్యక్తికి మరొక వ్యక్తి సమానంగా ఉండవు. ఆ మానసిక సామర్థ్యాలు కూడా ఒకరు ప్రజ్ఞ ఎక్కువ ఉంటే, ఒకరు తక్కువ ఉంటే, కొందరు సృజనాత్మక ఉంటే, అసలు కొందరు లేకపోతే, కొందరు అభిరుచులు ఒక రకంగా ఉంటే, మరికొన్ని అభిరుచులు ఎక్కువ. అలా వ్యక్తికి ఆ అంశాలన్నింటిలో కూడా ఎంతో ఒక తేడా ఉంటుంది. దాన్ని మనం వైయక్తిక భేదపడుతున్నాం. అంటే సాంఘిక ప్రవర్తనలో తేడా అంటే సమాజంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులతో కలుపువేలుగా సహజీవనం జీవించడాన్ని మనం సాంఘిక వికాసం అంటున్నాం. మరి దాంట్లో భాగంగా ఇతర వ్యక్తులతో కలిసి ఉండేటువంటి ఆ సఖ్యత, ఆ అన్యోన్యత, ఆ స్నేహము, ఆ గౌరవం, ఇవన్నింటిలో కూడా ఒకరికి చాలా తేడా ఉంటుంది. దాన్ని సాంఘికమైనటువంటి వైవిధ్యంగా చెప్పుకుంటున్నాం. అలాగే నైతికమైనటువంటి తేడా, నైతిక వికాసం అంటే మీ అందరికీ తెలిసింది. మంచి ఉంది, చెడు ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ప్రవర్తించడం. దీన్ని ప్రకటించడంలో కూడా మనలో చాలా మందిలో తేడాలు, వ్యక్తికి తేడా కనిపిస్తూనే ఉంటుంది. ఓకే. ఇక ఫైనల్గా ఉద్వేగ పడకంలో తేడా. ఉద్వేగాలు అంటే ఏంటిది? కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, నవ్వు కావచ్చు, ఆనందం, ఏదైనా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ ప్రకటించడంలో కూడా వ్యక్తికి తేడా. ఒకే రంగంలో చూడండి, నాన్నేమో ఇంట్లో గోళ ఎంత జరుగుతున్నా ప్రశాంతంగా ఉంటారు, కానీ అమ్మేమో ఇంత చిన్నదానికి చిరాకేసి పిల్లలు కొట్టి పారేసింది. మళ్ళీ మనకు పుట్టిన పిల్లల్లో కూడా వాడు ఎంత కొత్తలో నిలబడుకుంటూ ఉంటారు, వాడు కొట్టి పట్టుకుని కింద ఏడుస్తూ ఉంటారు. గమనించుకోండి. అంటే ఎమోషన్స్ లో పిల్లల మధ్య ఎన్నో తేడాలు నాకు కనిపిస్తుంది. ఎమోషన్స్ ప్రకటించడం అంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ విషయం ఏదైనా, ఏది భౌతిక పరంగా కానీ, మానసిక అంశాల పరంగా కానీ, సాంఘిక ప్రవర్తన పరంగా కానీ, నైతిక ప్రవర్తన పరంగా కానీ, ఉద్యోగ పరంగ పరంగా కానీ, ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తితో సమానంగా అదే స్థాయిలో వాటిని ప్రకటించలేదు. వ్యక్తికి తేడా ఉంటుంది. దాన్నే మనము సాంకేతికంగా ఎవరు తెలుసుకుంటున్నామో రైట్. మరి ఈ వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? ఇప్పుడు నాకు ఒక్కసారి ఫైనల్ చెప్పండి. వైయక్తిక భేదాలు అంటే ఏమిటి? వ్యక్తికి మధ్య, అలాగే అది మర్చిపోవాలి. ఒకే వ్యక్తిలో కూడా వివిధ లక్షణాలు లేదా సామర్థ్యాల మధ్య ఉండేటువంటి భేదాలు లేదా వైరుధ్యాలనే మనమే వైయక్తిక. ఇప్పుడు మరి వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు చూద్దాం. మొన్న 2022 అనుకుంటాను
వైవిధ్య భేదాలు ఎన్ని రకాలైన ప్రశ్న వేశారు. నేను ఆ ప్రశ్న చూసి ఇంత చెత్త ప్రశ్న కూడా అడిగారు ఈ పేపర్ సెట్లు ఎవరో నేను అనుకున్నాను. మిమ్మల్ని ఇప్పుడు దూరంగా మంది ఉంటారు. వైవిధ్య భేదాలు ఎన్ని రకాలు అని అన్నాక దీంట్లో భాగంగా ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 అనేకం. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 అనేకం. వైవిధ్య భేదాలు ఎన్ని రకాలనే దానికి ఆప్షన్ 1 రైట్ సైడ్ అనేది చూపెట్టండి. తప్పదు వేరు దాన్ని చూపెట్టాలి. కూర్చోడానికి వెళ్ళగొట్టాలి. ఆప్షన్ 2 చూపెట్టండి. ఆప్షన్ 2 రైట్. ఆప్షన్ 3 రైట్. ఆప్షన్ 4 అనేకము చూపెట్టండి. సో ఆప్షన్ 1కి ఒక 75% మంది చెప్పుకుంటారు. ఆప్షన్ 2కి కొన్ని చెప్పులు వేసినాయి, ఆప్షన్ 3కి కొన్ని చెప్పులు వేసినాయి, ఆప్షన్ 4కి కొన్ని చెప్పులు వేసినాయి. నేను ఎప్పుడైనా ఆ ప్రశ్న చూసినప్పుడు ఇటువంటి చెత్త ప్రశ్న ఎవరిచ్చాడని నేను అనుకున్నా. సో ఇప్పుడు నాకు అర్థమైంది అది చెత్త ప్రశ్న కాదు, అది కూడా రాయవారు చాలా మంది ఉన్నారనేది నాకు మీ చేతులు ఎప్పుడు అర్థమైపోయింది. అంటే దానికి కారణం ఏం వచ్చినట్టే వాళ్ళు అసలు ఆ పీని బుక్ చూసేటప్పుడు చెప్పుడు కూడా జీవితంలో. ఓకే, ఇప్పుడు నేర్చుకున్నాం. వైవిధ్య భేదాలు 2 రకములు. ఒకటి వ్యక్తంతర భేదములు లేదా అంతర వ్యక్తిగత భేదములు. దీన్ని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. 2 వ్యక్తి అంతర్గత భేదములు లేదా అంతర్గత వ్యక్తిగత భేదములు. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇదేమో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇది ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. రైట్. అమ్మా వైవిధ్య భేదాలు 2 రకాలని చెప్పారు కదా. జస్ట్ ఈ 2 రకాన్ని ఇదేమో వ్యక్తికి మధ్య చేయాలి. ఇదేమో ఈ రెండింటినీ కలిపితే వైవిధ్య భేదాలు అన్నాం. ఇప్పుడు రెండింటినీ గర్భిస్తే వైవిధ్య భేదాలు రకాలు. అంటే తేడా లేదు, సింపుల్ లాజిక్. ఓకే రైట్. అంటే వ్యక్తంతర భేదాలు అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండేటువంటి శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాలలో ఉండేటువంటి భేదాలనే మనం ఏమంటాము అంటే వ్యక్తంతర భేదాలు. అంటే సింపుల్గా ఒక సింబల్ వేస్తున్నాను, ఒక సింబల్ వేసాను అంటే మీరు అర్థం చూసారు, మీరు గమనించారు. మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి భౌతికపరమైన, మానసికపరమైన, సాంఘికపరమైన, నైతికపరమైన, ఉద్వేగపరమైన అంశాలలో ఉండేటువంటి తేడాలు లేదా భేదాలనే మనం ఏమంటాము అంటే వ్యక్తంతర భేదాలు. ఓకేనా? దీని హింట్ గుర్తుపెట్టారు. ఇచ్చిన అప్లికేషన్ లో వ్యక్తంతర భేదాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు ఆ ఇచ్చిన ఆన్సర్స్ లో ఆప్షన్స్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని మరొక వ్యక్తి యొక్క లక్షణంతో లేదా సామర్థ్యంతో పోల్స్తూ ఉన్నట్లయితే అది వ్యక్తంతర భేదం అవుతుంది. లాజిక్ అందుకే. ఓకే, అంటే ప్రశ్న ఎలా అవుతున్నాడంటే ఈ కింది వారిలో వ్యక్తంతర భేదాన్ని గుర్తించండి, ఈ కింది వారిలో వ్యక్తంతర భేదము కానిది ఇలా అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు కాన్సెప్ట్ మీద పూర్తి వరకు మీకు అడుగుతారు. ఆప్షన్స్ చదివేటప్పుడు ఇచ్చిన ఆప్షన్లు ఆ యొక్క ఆప్షన్లు పోలిక లేని ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య జరుగుతున్నట్టుగా మీకు అనిపించినట్లయితే, లేదా ఒక వ్యక్తికి మరొక వ్యక్తులకు మధ్య పోలిక జరుగుతున్నట్టు అనిపించినట్లయితే దాన్ని ఏమనాలి? వ్యక్తి అంతరము. అంటే వ్యక్తికి అంతరము. అది అర్థం ఇక్కడ. వ్యక్తి వ్యక్తికి అంతరమే వ్యక్తంతరం. అంటే వ్యక్తికి తేడాయే వ్యక్తంతరం. నెక్స్ట్ ఉందో చూడండి, వ్యక్తంతరగత భేదం. వ్యక్తంతరగత భేదం అంతర్గతం అంటే ఒకే వ్యక్తులు 2 లక్షణాల మధ్య, 2 సామర్థ్యాల మధ్య
భేదలు కూడా ఉన్నట్లయితే, వైరుధ్యం ఉన్నట్లయితే, తేడా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామో వ్యక్తి అంతర్గత భేదము అని అంటాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన అప్లికేషన్ లో కింద ఆప్షన్ చదివేటప్పుడు ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని అదే వ్యక్తి యొక్క మరొక లక్షణంతో లేదా సామర్థ్యంతో పోల్చినట్లయితే అందులో ఉండే భేదం ఏమైపోతున్నాయా అంటే, ఇక్కడ చూడండి, ఒక వాక్యం ఇస్తున్నాను, ఒక బొమ్మ ఇస్తున్నాను. ఇక్కడ మీకేం అర్థమైంది? ఒకే వ్యక్తి చూసారు కదంటే ఒకే వ్యక్తి, కాకపోతే ఒక చెల్లి పెట్టి జనరల్ ఓడి చేస్తుంది అర్థం కాదు పాసం, ఒక కాలు పెట్టి ఒక కాలు అంటే ఒకే వ్యక్తిలో రెండు అంశాల మధ్య వైరుధ్యం కల్పించడాన్ని మనం ఏమంటున్నాము అంటే వ్యక్తి అంతర్గత భేదాలు లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు. దీన్ని ఎలా గుర్తిస్తామో ఇచ్చిన ఆప్షన్స్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ మీరు గమనించినప్పుడు ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని అదే వ్యక్తిలోని మరొక లక్షణంతో లేదా సామర్థ్యంతో పోల్చినట్లయితే అది వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది అనే విషయాలు గుర్తుంచుకోవాలి. క్లియర్? చాలా ఈజీ గుర్తుంది. వ్యక్తి అంతరము అంటే వ్యక్తికి అంతరము, వ్యక్తికి అంతరము. అదే వ్యక్తి అంతర్గతం అంటేనేమో ఒకే వ్యక్తి లోపల, రెండు రకాలుగా ఉంటుంది ఒకే వ్యక్తి లోపల, అదే వ్యక్తి అంతర్గతం. క్లియర్? మరి ఈ రెండు మీకు బాగా అర్థమయ్యే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, కొన్ని ప్రశ్నలు వేస్తాను. అది వ్యక్తి అంతరమా అంతర్గతమా? మీరు సమాధానం చెప్తే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టే. ఇంకా ఆటోమేటిక్ గా కింద ఆప్షన్స్ మీరు ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారని నాకు అర్థమైంది. ఓకేనా? అక్కినేని నాగేశ్వరరావు కంటే ఎన్టీ రామారావు జానపద చిత్రాలలో అద్భుతంగా నటిస్తారు. ఎందుకు వ్యక్తంతరం? ఇక్కడ ఇద్దరి మధ్య పోలిక జరిగింది. ఇతరు నటన కంటే అతని నటన బాగుంటుంది చెప్పబడింది కాబట్టి నటనా సామర్థ్యం యొక్క ఇద్దరి మధ్య పోలిక కాబట్టి వ్యక్తంతర భేదం అని చెప్పచ్చు. ఓకేనా? నాగేశ్వరరావు మాస్టారు ఆంగ్ల భాష కంటే కూడా సైకాలజీని బాగా బోధించగలరు. ఏంటది? ఎందుకని? ఇక్కడ నాలోనే రెండు సామర్థ్యాల మధ్య పోలిక జరిగింది. భాషా సామర్థ్యము కంటే కూడా సైకాలజీ సామర్థ్యము అధికంగా ఉన్నట్టు చెప్పబడింది ఈ వాక్యము. కాబట్టి ఒకే వ్యక్తిలో రెండు సామర్థ్యాల మధ్య పోలిక జరిగింది కాబట్టి వ్యక్తంతర్గత భేదంగా మనం గుర్తించాలి. ఓకే? ఇంకొక ప్రశ్న. రాము తన తరగతి పిల్లలందరికంటే చాలా పొడవైన విద్యార్థి. ప్రశ్న రాము తన తరగతి పిల్లలందరికంటే చాలా పొడవైన విద్యార్థి. ఎందుకు వ్యక్తంతర భేదం? ఇక్కడ రాముని ఇతర పిల్లలందరితో పోల్చి వారి ఫిజికల్ రూపం చాలా పెద్దదిగా ఉందని చెప్పేది కాబట్టి వ్యక్తి అంతర భేదాన్ని మనం ఇక్కడ చెప్పగలిగాం. ఓకేనా? మరొక ప్రశ్న. నాగేశ్వరరావు మాస్టారు కంటే సుధీర్ మాస్టారు ఆంగ్లాన్ని బాగా బోధించగలరు. ఎందుకు వ్యక్తంతర భేదం అవుతుంది? ఎందుకు వ్యక్తంతర భేదం? పాండవులలో అర్జునుడు అందరికంటే నైపుణ్యం ఉన్నటువంటి యుద్ధ వీరుడు. రాముకి రాయటం కంటే కూడా చదవటం అంటేనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇచ్చారు 2011 తొలి ఎట్లా ఇచ్చారు. మీకు ఏమవుతుందా? రాము చదవటాన్ని ఇష్టపడినంతగా రాయటాన్ని ఇష్టపడదు. ఇది ఏ రకమైన ఓపికడానికి ఉదాహరణ అన్నారు. ఎందుకని? సో వ్యక్తంతర భేదానికి స్పష్టంగా తేడా అర్థమైపోయిందా? ఓకే? రాము తన తరగతి పిల్లలందరికంటే కూడా అధిక ప్రజ్ఞావంతుడు. రాముడు ప్రజ్ఞ కంటే కూడా సృజనాత్మక సామర్థ్యం ఎక్కువగా ఉంది. అంటే ధోని ఫుట్బాల్ కంటే క్రికెట్ బాగా ఆడగలడు. సచిన్ టెండూల్కర్లు విద్యా సామర్థ్యం కంటే కూడా క్రీడా సామర్థ్యం ఎక్కువగా ఉంది. క్లియర్? చాలా అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు పని అర్థమైందని నాకు అర్థమైంది.
మరి మీకు బాగా అర్థమైందో లేదో తెలుసుకోవడానికి 2014 టెట్లో ఇచ్చినటువంటి ఒక బుక్ అడుగుతారు, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చాలా సులభమైన ప్రశ్న కానీ మీరు చెప్పారు ఆల్రెడీ కూడా. ఇప్పుడు ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్నగా ఆ రోజు చాలా మంది తప్పు పెట్టినటువంటి ప్రశ్న, మరి మీరేం చూడాలి నేను ఇప్పుడు చూస్తాను. అప్పుడు ఆ రోజు అక్కడ నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, ఆప్షన్స్ ఇస్తాను. రైట్. రాములో గణిత సామర్థ్యం కంటే కూడా ఆంగ్ల సామర్థ్యం ఎక్కువగా ఉంది. రాములో గణిత సామర్థ్యం కంటే కూడా ఆంగ్ల సామర్థ్యం ఎక్కువగా, ఆంగ్ల భాషా సామర్థ్యం ఎక్కువగా ఉంది. కానీ తన తరగతి ఇతర పిల్లలతో పోల్చినప్పుడు గణిత సామర్థ్యం కూడా వారి కంటే ఎక్కువగా ఉంది. ఇది మొక్కలు పెట్టారు ఇన్నాళ్ళలో నేనే చెప్పారు కదా, ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తున్న క్వశ్చన్ గమనించారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. రాముడు గణిత సామర్థ్యం కంటే కూడా ఆంగ్ల భాషా సామర్థ్యం ఎక్కువగా ఉంది. కానీ తన తరగతి ఇతర పిల్లలతో పోల్చినప్పుడు గణిత సామర్థ్యం వారికంటే ఎక్కువగా ఉంది. ఇది ఏ వైయంతక భేదానికి ఉదాహరణ. ఇది 2014 అడిగిన ప్రశ్న. ఓకే, ఒక్క నిమిషం. ఆఫ్ ఏ వ్యక్తంతర భేదం, ఆఫ్ టూ వ్యక్తంతర్గత భేదం, ఆఫ్ 3 వ్యక్తంతర అంతర్గత భేదం, ఆఫ్ 4 వ్యక్తంతర్గత అంతర భేదం. ఇది వ్యక్తంతర భేదం అవుతుంది అని చెప్పేవాళ్ళు అనుకుంటారా? చెప్పండి. వ్యక్తంతర్గత భేదం అవుతుంది అని చెప్పేవాళ్ళు అనుకుంటారా? లేదు. అంతర్గత భేదం అవుతుంది అనేవాళ్ళు అనుకుంటారా? లేదు. అంతర్గత అంతర్భేదం అవుతుంది అనేవాళ్ళు అనుకుంటారా? అందరూ ఉంటారు. సో మీ కాన్సెప్ట్ బాగా అర్థమైందని నాకు అర్థమైంది. ఓకేనా? ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ముందల్ని ప్రామాణికంగా తీసుకొని వ్యక్తి అంతర్గత భేదం మాత్రమే పెట్టుకోవాలి ఉంటారు. దాంట్లో రెండో దాన్ని బేస్ చేసుకొని అదొక్కటే బేస్ చేసుకొని వ్యక్తి అంతర్భేదాన్ని పెట్టుకోవాలి ఉంటారు. కానీ మీరు మాత్రం తెలివిగా ఆలోచించేసేసి ఈ ఎగ్జాంపుల్లో 2 ఇమిడి ఉన్నాయని గ్రహించి కరెక్ట్ గా పెట్టారు. ఎందుకంటే ఇలా 2 మిక్స్చర్ జరిగిన సందర్భం ఇంతవరకు ఎప్పుడు లేదమ్మా. 2014 టెట్లో మాత్రమే అలా అడగడం జరిగింది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. రైట్. ఇంకొక ప్రశ్న. సుబ్బు తన తరగతి పిల్లలందరికంటే కూడా అధిక ప్రజ్ఞ కలిగిన విద్యార్థి. సుబ్బు తన తరగతి పిల్లలందరికంటే కూడా అధిక ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థి. కానీ సుబ్బులో ప్రజ్ఞ కంటే కూడా సృజనాత్మక సామర్థ్యం ఎక్కువగా ఉంది. ఇదే అంతర్గత భేదం అవుతుంది. సో ఇలా కలిపి కూడా అవకాశం ఉంటుందమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు సమాధానం రాయాలి. ఓకే, మరి ఎందుకు వైదిక భేదాల యొక్క జ్ఞానం ఉపాధ్యాయునికి ఎందుకు అవసరం? వైదిక భేదాల జ్ఞానము ఎందుకు అవసరమయ్యా అంటే ఇప్పుడు చూడండి. అంటే తరగతిలో ఉండే విద్యార్థులు అందరూ కూడా ఒకే సామర్థ్యాలను కలిగి ఉండరు అని ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడు. కనుక వారి సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టు వర్కులు కానీ అసైన్మెంట్లు కానీ ఇస్తారు. మామూలుగా అది తెలుసుకోలేకు అందరికీ ఒకే రకమైన ప్రాజెక్ట్ వర్క్. అంటే బాగా తెలుగు గారు చేయగలుగుతారు, తెలుగు తక్కువ కానీ చేయలేకపోతారు. అలా కాకుండా వీరి స్థాయికి తగిన ప్రాజెక్టు వీరికి, వారి స్థాయికి తగిన ప్రాజెక్టు వారికి, వారి స్థాయికి తగిన ప్రాజెక్టు వారికి ఇస్తే అందరూ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయగలుగుతారు. 1,00,000 చికెన్పై అడుగులు పడినప్పుడు పండుగనేటువంటి భావ పిల్లల్లో కలగజేస్తారు. కాబట్టి వైదిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయునికి ఎందుకు అవసరమయ్యా అంటే దీన్ని గుర్తించున్నారు. అంటే ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే రకమైన సామర్థ్యాన్ని కలిగి ఉండడం తెలుసుకుంటారు. కనుక వివిధ రకాల ప్రాజెక్టు వర్కులు, వివిధ రకాల అసైన్మెంట్లు వారి సామర్థ్యాలకు అనుగుణంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. 2, అందరి పిల్లల్లో కూడా
ఒకే గ్రాహక శక్తి, ఒకే అభ్యసనా శక్తి ఉండాలని తెలుసుకుంటారు కనుక, ఒకే గ్రాహక శక్తి, ఒకే అభ్యసనా శక్తి ఉండదు అని తెలుసుకుంటారు కనుక అందరికీ ఒకే రకమైన బోధనా వ్యూహాలను అమలుపరచకుండా ఏం చేస్తారు? వాళ్ళ స్థాయికి తగినటువంటి బోధనా వ్యూహాలని అమలుపరచడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఉపాధ్యాయులకి వైద్య భేదాల జ్ఞానం అవసరమైపోతుంది. అలానే అందరి విద్యార్థులకు అభిరుచులు ఒకే రకంగా ఉండదని తెలుసుకుంటారు కనుక వారి అభిరుచులకు అనుగుణంగా వారు కోర్సులు ఎంపిక చేసుకునే విధంగా తగిన మార్గదర్శకత్వాన్ని అందించడానికి కూడా ఈ వైదిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయులకు అవసరమైపోతుంది. అతి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఒకే రకమైన సామర్థ్యాలను కలిగి ఉండాలని తెలుసుకుంటారు కనుక విద్యార్థి కేంద్రీకృత, వ్యక్తిగత విద్యార్థి కేంద్రీకృత విధానాలను అమలు చేసి ఒక్కొక్క విద్యార్థిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించి వారికి అనుగుణమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం కూడా ఉపాధ్యాయులకు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులకు విజ్ఞానం అవసరము, వైద్య భేదాల జ్ఞానం అవసరము. ఓకేనా? ఆయన గుర్తుంచుకోండి. దీని మీద లాస్ట్ 2022, 2018 2 ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు అందరి విద్యార్థులకు ఒకే రకమైనటువంటి ప్రాజెక్టు వర్క్ ఇవ్వకుండా వారి సామర్థ్యాలకు అనుగుణమైన ప్రాజెక్టు వర్క్ ఇచ్చాడు. మరి ఉపాధ్యాయుడు దేని పరిగణలోకి తీసుకుని ఇలా చేశాడు అని అడిగారు. ఆన్సర్ పరిగణించాడు. వారి వికాస స్థాయిలను పరిగణలోకి తీసుకున్నాడు, వారి పెద్దల పరిగణలోకి తీసుకున్నారు, వారి సహజ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకున్నారు, వారిలో ఉండే వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకున్నాడు. చూడండి ప్రశ్న ఎంత చక్కగా తయారు చేశారో. ఒక ఉపాధ్యాయుడు అందరికీ ఒకే ప్రాజెక్ట్, అందరికీ ఒకే రకమైన ప్రాజెక్టు వర్క్ ఇవ్వకుండా వారి సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ రకాల ప్రాజెక్టు వర్క్లు ఇచ్చాడు. మరి దాన్ని ఆ ఉపాధ్యాయుడు దేనిని పరిగణలోకి తీసుకుని అలా చేశాడు అంటే వైద్య భేదాల పరిగణలోకి తీసుకుని అలా చేశాడు. అంతకు ముందు 2018 అడిగిన మరొక ప్రశ్న. ఒక కవల సోదరులు అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకేలా ఎందుకు చదవలేకపోతున్నారు అర్థం చేసుకోవడానికి ఒక ఉపాధ్యాయునికి అవసరమైనటువంటి జ్ఞానం అడిగారు. ఇద్దరు కవలలు అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన సామర్థ్యాలు ఉండవు, ఇద్దరికి ఒకే రకమైన అభిరుచులు ఉండవు, ఇద్దరికి ఒకే రకమైన లక్షణాలు ఉండవు. కాబట్టి కవలైనప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన మార్పును సాధించలేరు, ఇద్దరు ఒకే రకమైన ప్రదర్శన చేయలేరని గుర్తించాలి. అది తెలియాలి అంటే ఏ జ్ఞానం ఉండాలి? వైయక్తిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయునికి ఉండాలి. రేపు ఈ ప్రశ్న రావచ్చు, నేను ఊహిస్తున్నా. ఇలాంటి ప్రశ్న కాదు, ఇలాంటి ప్రశ్న రావచ్చు. నేను ఇంత బాగా చెబుతున్నప్పటికీ, నేను మీ అందరికీ ఇంత బాగా చెబుతున్నప్పటికీ అందరికీ 100% మార్కులు రావటం లేదని బాధపడుతుంటే ఉపాధ్యాయునికి అవసరమైనటువంటి జ్ఞానము, వికాస స్థాయిల జ్ఞానము, బోధనా పద్ధతుల జ్ఞానము, అభ్యసనా పద్ధతుల జ్ఞానము, వైదిక భేదాల జ్ఞానము. ఎందుకు వైదిక భేదాల జ్ఞానం? నేను ఎంత బాగా చదువుతున్నప్పటికీ కూడా నా ఎదురుగా ఉన్న విద్యార్థుల్లో అందరి ప్రజ్ఞా స్థాయి ఒకే రకంగా ఉండదు, అందరి స్మృతి స్థాయి ఒకే రకంగా ఉండదు, అందరి ధారణాశక్తి ఒకే రకంగా ఉండదు, అందరి అభిరుచి ఒకే రకంగా ఉండదు. ఇన్ని తేడాలు ఉన్నప్పుడు అందరికీ ఒకే మార్పు రావడం కూడా సాధ్యం కాదు. ఈ తేడాలు, ఈ బాధలు, ఈ యొక్క భేదాలు ఎక్కడో ఉంటాయని తెలుసుకునే పరిజ్ఞానమే వైయక్తిక భేదాల పరిజ్ఞానం. కాబట్టి ఉపాధ్యాయులకు అవసరమైన జ్ఞానం ఏమిటని అడిగితే వైయక్తిక భేదాల జ్ఞానం. అంటే ప్రశ్న చదివి మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కింద ఆప్షన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, కానీ కాన్సెప్ట్ పట్ల క్లారిటీ ఉన్నప్పుడు అది వైయక్తిక భేదాలు, వికాస స్థాయిలు, బోధనా వ్యూహాలు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇలాంటి ప్రశ్నలకి అవకాశం ఉంటుందమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రాము, సుబ్బు అన్నదమ్ములు ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. కమలమ్మ అనే టీచరు రాముని, నీ తమ్ముడు ఇంత బాగా చదువుతాడు, గట్టిగా నీకు నాతో చదువు రావటం లేదు, అక్షరం ఒక రావటం లేదు చెప్పి అస్తమానం రాముని తింటూ ఉంది. ప్రశ్న అర్థమైందా?
ఎవరితో పోలుస్తూ ఎవరిని చెప్తుంది? తమ్ముడితో పోలుస్తూ. అవునా? మరి ఇప్పుడు ఈ టీచర్ యొక్క అవసరమైనటువంటి జ్ఞానం ప్రశ్న ఆప్షన్స్ వ్యక్తంతర భేదాల జ్ఞానము, వ్యక్తంతర్గత భేదాల జ్ఞానము, వైయక్తిక భేదాల జ్ఞానము ఏది కాదు. మళ్ళీ దానితో ఉన్నారా? రాముడు ఎలా చెబుతుంది? తమ్ముడితో పోలుస్తూ చెబుతుంది. ఓకేనా? అంటే ఆ టీచర్కి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రకంగా చదవలేదు, ఒకే రకమైన సామర్థ్యాన్ని కలిగి ఉండదు, అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా వారు ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉండవు అని ఆ టీచర్ మనకు తెలియదా? అవునా? అంటే ఆ టీచర్ ఇప్పుడు ఏ జ్ఞానం అవసరమే? కనుక ఆప్షన్స్ గమనించారా? వ్యక్తంతర భేదాల జ్ఞానం, వ్యక్తంతర్గత భేదాల జ్ఞానము, వైయక్తిక భేదాల జ్ఞానము ఏది కాదు. వైయక్తిక భేదాల జ్ఞానం ఎందుకు కాదు? గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పాను మీకు స్పెసిఫైడ్ ఆన్సర్ ఉంటే దాన్నే గుర్తించాలి. ఇక్కడ రాముని వాళ్ళ తమ్ముడిని ప్రేమిస్తూ ఉంటుంది అంటే ఆమెకి వ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయన్న జ్ఞానం లేదు. అంటే వ్యక్తంతర భేదాల జ్ఞానము ఆటలో లేదు. అదే ప్రశ్న అరే రాము ఆటలైతే ఇంత బాగా ఆడతావు, చదువు మాత్రం పట్టబడి అక్షరం రాకపోలేదు, అస్తమానం రాముడు పెడతావు. ఇప్పుడు ఈ టీచర్లకు అవసరమైన జ్ఞానం ఏమిటి? అది అంటే ఆమెకి ఒకే వ్యక్తిలో 2 సంవత్సరాలు ఒకే రకంగా ఉండాలన్న జ్ఞానం ఆయన లేదు. అంటే ఆమెకు ఏ జ్ఞానం లేనట్టు? అంతర్గత భేదాల జ్ఞానం లేనట్టుగా మనం గుర్తించాలి. అంటే ప్రశ్న శైలి మనం అర్థం చేసుకోవాలి. ప్రశ్న ఎలా ఇచ్చినా కూడా పర్టికులర్ ఆన్సర్ మనం గుర్తించాలి. ఓకే? సో పేపర్గా వైద్య భేదాలంటే ఏదో నేర్చుకున్నారు, వైద్య భేదాల్లో ఉండే రకాలతో నేర్చుకున్నారు, వైద్య భేదాలకు ఉపయోగాలు ఎలా ఉంటాయో నేర్చుకున్నారు, ప్రశ్నలు ఏ శ్రేణిలో వస్తాయో ఎలా వస్తాయో గుర్తించారు. ఓకే? తరచుగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వారిలో వ్యక్తంతర భేదాన్ని గుర్తించండి. ఈ క్రింది వారిలో వ్యక్తంతర భేదము కానిది. ఈ క్రింది వారిలో అంతర్గత భేదాన్ని గుర్తించండి. అంతర్గత భేదము కానిది అలా అడుగుతున్నారు. ఒక్కసారి మాత్రమే రాము చదవటాన్ని ఇష్టపడినట్టుగా రాయటాన్ని ఇష్టపడదు. ఇది ఏ వైయక్తిక భేదమో అడిగారు. ఇది ఏ అడుగుతున్నారు? ఎన్నిసార్లు అడిగారు? ప్రతి ప్రశ్న అప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ బట్టి ఎలా గుర్తిస్తారు? అది వ్యక్తంతర భేదమా వ్యక్తంతర భేదమా ఎలా గుర్తిస్తారు? ఆప్షన్స్ లో ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని లేదా లక్షణాన్ని మరొక వ్యక్తి లేదా వ్యక్తులతో ప్రేమించినట్లుగా అనిపించినట్లయితే అది వ్యక్తంతర భేదం. అలా కాకుండా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని లేదా లక్షణాన్ని ఆ వ్యక్తిలోనే మరొక సామర్థ్యంతో లేదా లక్షణంతో పోల్చినట్లయితే అర్జునుడికి ప్రభావితము కంటే కూడా బాణవిద్య బాగా ఎక్కువగా వస్తుంది. ఏమవుతున్నది? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడు అత్యంత పదిలోనటువంటి వీరుడు. అది వ్యక్తంతర భేదం. ఓకేనా? సో మీకు స్పష్టంగా మీకు అర్థమైంది కదా? వ్యక్తికి మధ్య తేడా ఉంటే, ఒకే వ్యక్తి మీకు సామర్థ్యాన్ని తేడా ఉంటే, ఓకేనా? సో దీంట్లో చివరి అంకానికి వెళ్ళిపోతున్నాం. ఇంకొక 2 మాటలు చెప్పేసేస్తే, నేను ఇది చెప్పే ముందు మీకు కొన్ని నిర్వచనాలు చెప్పాను. ఏం చెప్పానో గుర్తుందా? ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగత భేదాలను గుర్తించాలి. ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఉన్నారు ఏమన్నారు? భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలు కూడా ప్రజలకు చూసుకోవాలి. అయితే వైయక్తిక భేదాలను తొలిసారి ఒక నిర్వచనం ఇచ్చి ఆ నిర్వచనం అడిగినటువంటి సందర్భం 2018లో నిర్వచనాన్ని చెప్పడం తెలుసా? మాపనము చేయదగిన ఏ మూర్తిమత్వ అంశాన్నైనా వ్యక్తిగత భేదం అంటారు అని ఎవరన్నారు? ఎక్కడ పుస్తకాలు, ఏ పుస్తకంలో లేదు, ఎక్కడి నుంచి ఇచ్చారు? మాపనము చేయదగిన అంటే కొలవదగినటువంటి ఏ మూర్తిమత్వ అంశమైన, మూర్తిమత్వం అంటే మీరు కొన్ని నిజాలు చెబుతున్నారు అప్పుడప్పుడు. మూర్తిమత్వము అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ ఈ లక్షణాల సమాహారాలే పర్సనాలిటీ అంటారు.
ఓకేనా? రైట్. మానవులు చేయబడిన ఏ మూర్తిమత్వ అంశాన్నైనా కూడా వైయక్తిక భేదమే అంటారు. ఈ మాట ఎవరు అంటే స్కిన్నర్. ఇది 2018 మాకు తెలియదు. ఎందుకంటే ఏ పుస్తకాల్లో లేదు. పిల్లలు చెప్పాలన్నా చూడాలన్నా రెఫర్ చేయాలన్నా ఏ పుస్తకాల్లో కూడా లేదు. ఓకేనా? కాబట్టి మీరు గుర్తుపెట్టారు. మాపనము చేయబడిన ఏ మూర్తిమత్వ అంశాన్నైనా కూడా వైయక్తిక భేదం అంటారని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే స్కిన్నర్. విన్నారు ఎవరి పేరు ఎప్పుడన్నా? ఇక ఫైనల్ గా వైయక్తిక భేదాల మీద విస్తృతమైనటువంటి పరిశోధన చేసినటువంటి వ్యక్తి గాల్టన్. వైయక్తిక భేదాల మీద శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేసినటువంటి వ్యక్తి గాల్టన్. ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ప్రముఖ అనువంశికవాది. అంటే అనువంశికవాదంటే నేను చెప్పాను, వ్యక్తి వికాసం మీద అనువంశికతే ప్రభావం చూపిస్తుంది అని అనేక సాక్ష్యాధారాలతో నిరూపించిన వాళ్ళు కొంతమంది ఉంటే, కాదు వ్యక్తి వికాసం మీద పరిసరాలే ప్రభావాన్ని చూపిస్తారని వాదించి సాక్ష్యాలు చూపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళేమో అనువంశికవాదులు అన్నారు, వీళ్ళేమో పరిసరవాదులు అన్నారు. అలాంటి అనువంశికవాదులు ప్రముఖులు పేరు అంటే గాల్టన్. దీన్ని ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ గా పిలుచుకుంటారు. యూజెనిక్స్ అంటే వంశాభివృద్ధి శాస్త్రం. వంశాభివృద్ధి శాస్త్రానికి పితామహుడుగా పిలుచుకుంటారు గాల్టన్. ఈయన స్వాతంత్ర ప్రయోగశాల పేరు మానవ మితి ప్రయోగశాల, సైకోమెట్రీ ల్యాబొరేటరీ. మానవ మితి ప్రయోగశాల. ఈయన రాసిన పుస్తకం హెరిడిటీ మీద. ఈయన అనుభవించుకోవడం చెప్పారుగా. ఈయన రాసిన పుస్తకం హెరిడిటరీ జీనియస్. ఏదమ్మా? హెరిడిటరీ జీనియస్ అనే పుస్తకం రాశారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గాల్టన్ వైయక్తిక భేదాల మీద శాస్త్రీయంగా అధ్యయనాలు చేసిన వారు మొదటి వారి. శాస్త్రీయం అంటే పరికరాలతో ప్రయోగాత్మకంగా ప్రతిదీ కూడా వ్యక్తుల మధ్య ఈ భేదాలు ఎందుకుంటాయనే దాని మీద అయినా చాలా పరిశోధన చేసి వ్యక్తులకు మధ్య దృశ్య శ్రవ్య విచక్షణ ఎందుకుంటుంది, చలన విభేదాలు ఎందుకుంటాయి, అట్టనే ఇద్దరు వ్యక్తులు బలంగా పొత్తు లాంటి వాటిలో చాలా తేడాలు ఎందుకుంటాయనే దాని మీద శాస్త్రీయమైన పరికరాలతో ప్రయోగాలు చేశారమ్మా. కాబట్టి వైయక్తిక భేదాల మీద శాస్త్రీయమైన పరిశోధన చేసిన వాళ్ళు అగ్రగణ్యులు ఎవరైనా పిలిస్తే గాల్టన్. ఈయన స్వాతంత్ర ప్రయోగశాల ఏమిటని అడిగితే మానవ మితి ప్రయోగశాల, యాంథ్రోపోమెట్రీ ల్యాబొరేటరీ, సైకోమెట్రీ ల్యాబొరేటరీ. ఇక తర్వాత అతి ముఖ్యమైన అంశం ఏంటంటే వైయక్తిక భేదాల మీద గాల్టన్ రచించినటువంటి గ్రంథం చాలా ఇంపార్టెంట్. వైయక్తిక భేదాల మీద తొలి శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకుంటారు ఆ గ్రంథాన్ని. ఆ గ్రంథం పేరేంటంటే యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇది ఆయన రాసిన గ్రంథం. గుర్తుపెట్టుకున్నమ్మా, వైయక్తిక భేదాల మీద తొలిగా శాస్త్రీయమైన అధ్యయనాలు చేసినటువంటి అగ్రగణ్యుడైన మనోవిజ్ఞానవేత్త గాల్టన్. ఆయన స్థాపించిన ప్రయోగశాల మానవ మితి. ఆయన ఏ వాదానికి చెందినవాడు? అనువంశికవాది. అలాగే ఆయన ఏమని పిలుచుకుంటామని అంటే ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్. వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడిగా పిలుచుకుంటారు ఈయన. ఎందుకంటే ఈయన ఎందుకు అలా పిలుచుకుంటారంటే, ఈయన అనువంశిక వాదనలో వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని నిరూపించడం కోసం 997 అధిక ప్రజ్ఞావంతుల కుటుంబాలని వాళ్ళ వంశవృక్షాన్ని పరిశీలించారు. అలాగే మరొక 997 సాధారణ ప్రజ్ఞ కలిగినటువంటి కుటుంబాలు వాళ్ళ వంశవృక్షాన్ని పరిశీలించారు. ఇన్ని వంశవృక్షాలు పరిశీలించిన మీదట ఈ అధిక ప్రజ్ఞ కలిగినటువంటి వంశవృక్షంలో పిల్లలు కూడా పుట్టిన ఇప్పుడు సంపద కూడా అధిక ప్రజ్ఞావంతులుగా ఉండడాన్ని గుర్తించారు. అలాగే ఈ సగటు ప్రజ్ఞ కలిగినటువంటి కుటుంబాల్లో ఇప్పుడు పిల్లలు కూడా సగటు ప్రజ్ఞావంతులుగానే మిగిలిపోవడాన్ని గుర్తించారు. అంటే ఆ ప్రజ్ఞ అనేది అనువంశికంగా తల్లిదండ్రుల నుంచి వస్తుంది అనేది తన యొక్క పరిశోధన ద్వారా నిరూపించారు. ఇలా ఇన్ని వంశవృక్షాలు పరిశీలించారు కాబట్టి ఆయన ఏమనిచ్చారు అంటే ఓకేనా?
ఇక ఫైనల్ గా వైదిక భేదాల మీద ఆయన రచించినటువంటి గ్రంథమే లాంగ్ ఈక్వాలిటీ ఇంటూ హ్యూమన్ డెవలప్మెంట్. దీనిని వైయక్తిక భేదాల మీద విడుదలైనటువంటి తొలి శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకుంటారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఆదరుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మీరేం చేస్తారంటే కాల్టన్ రచించిన గ్రంథం అని ఒక 10 సార్లు చదువుతారు. యానింగ్ హ్యూమన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్, లేదా యానింగ్ హ్యూమన్ ఫ్యాకల్టీ ఎవరు రచించారు? కాల్టన్ ఇలా జరుగుతారు. అంటే మీ దృష్టంతో ఎలా ఉంటుంది అంటే కాల్టన్ రచించిన గ్రంథం ఏంటి, లేదా ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు, ఇదే దృష్టి ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఒక్కసారి చూడండి, ఒక్కసారి నాకు సమాధానం చెప్పాలి. ఎవరు కరెక్ట్ గా చెబుతారో చూడాలి. ఓకేనా? ఒక బస్సులో 10 మంది పురుషులు 10 మంది స్త్రీలు ఉన్నారు. బస్సు మొదటి స్టేజ్ నుంచి బయలుదేరింది, నెక్స్ట్ స్టేజీకి వెళ్ళింది. నెక్స్ట్ స్టేజీలో జాగ్రత్తగా వచ్చాయి. నెక్స్ట్ స్టేజీలో 2 స్త్రీలు దిగారు, 2 పురుషులు ఎక్కారు. మళ్ళీ బస్సు బయలుదేరింది, నెక్స్ట్ స్టేజీకి వెళ్ళింది. అక్కడ 1 పురుషుడు ఎక్కారు, ఎవరు దిగలేదు. మళ్ళీ బస్సు బయలుదేరింది, నెక్స్ట్ స్టేజీకి వెళ్ళింది. 2 స్త్రీలు దిగారు, ఎవరు ఎక్కలేదు. మళ్ళీ బస్సు బయలుదేరింది, నెక్స్ట్ స్టేజీకి వెళ్ళింది. మరి 1 పురుషుడు ఎక్కారు, 1 స్త్రీ దిగింది. మళ్ళీ బస్సు బయలుదేరింది, నెక్స్ట్ స్టేజీకి వెళ్ళింది. ఎవరు ఎక్కలేదు, దిగలేదు. మళ్ళీ బయలుదేరింది, నెక్స్ట్ స్టేజీకి అక్కడ ఆగింది. 2 స్త్రీలు ఎక్కారు, 1 పురుషుడు దిగారు. నెక్స్ట్ మళ్ళీ బస్సు బయలుదేరింది, 2 పురుషులు నెక్స్ట్ స్టేజ్ ఆగింది. 2 పురుషులు ఎక్కారు, ఎవరో దిగలేదు. ఇక లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ దిగేశారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఆ బస్సు ఎన్ని స్టేజీల్లో ఆగింది? మీరందరూ ఏం చేశారో నాకు తెలుసా? ఎక్కే దాని మీద దిగే దాని మీద దృష్టి పెట్టి పొద్దుగూరు అదే నేర్చుకున్నారు, అదే క్యాలిక్యులేషన్ చేశారు. ఇక్కడ కూడా అంటే మీ దృష్టి అంతా కూడా కాటన్ ఏం రాశాడు, ఇది రాసింది ఎవరు, కాటన్ ఏం రాశాడు, ఇది రాసింది ఎవరు. మనం అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? యాన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అనేటువంటి గ్రంథం ఈ అంశం గురించి వివరించబడింది అని రాస్తారు. వ్యక్తుల మీద వికాస ప్రభావం, వ్యక్తుల మీద అనువంశిక ప్రభావం, వైయక్తిక భేదాలు, అభ్యసనం. కానీ దీన్ని ఆన్సర్ రాయలేదు. ఇప్పుడంటే నేను పర్టికులర్గా డిప్లొమా సరిపోయింది, కానీ మీ ఆలోచన కింద ఎక్కడైనా అంతా కూడా ఇతను రచించిన గ్రంథం ఏంటి, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఇదే మీరు పొడుగుడు కూడా. కానీ పేపర్ సబ్జెక్ట్ మీ మైండ్ వాళ్ళు చదువుతారు ఎవరికి. అందుకని వాళ్ళనే ప్రశ్న ఎలా అవుతుంది అంటే దాని ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్ గ్రంథము ఈ అంశం గురించి వివరించబడింది అని అడుగుతారు. ఓకేనా? అదే హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథము వికాసం మీద అనువంశికత ప్రభావాన్ని వివరిస్తూ రాసినటువంటి గ్రంథమే హెరిడిటరీ జీనియస్. కాబట్టి మన యొక్క మైండ్ సెట్ ఆలోచన కూడా పేపర్ సెట్ అనుసరించాలి. లేకపోతే మనం ఎంత నేర్చుకున్నా కూడా మళ్ళీ తక్కువ పెట్టి వచ్చేసేస్తాం. ఓకేనా? రైట్. మీకు చివరి అంశం, ఈ గాల్టన్ వల్ల ప్రభావితమైనటువంటి మరొక శాస్త్రవేత్త అమెరికాకు చెందినటువంటి మెక్ క్యాటిన్. అమెరికాకు చెందినటువంటి మెక్ క్యాట్ ఎవరెవరో ప్రభావితమయ్యారు? చెత్త ప్రశ్న, 2022లో ఇది కూడా అడిగారు. గాల్టన్ చే ప్రభావితమైనటువంటి శాస్త్రవేత్త ఎవరు చెప్పి ప్రశ్న అడిగారు. అంటే అక్కడ లైవ్ బిట్టు తయారు చేశారు. ఎక్కడ గాల్టన్ చే ప్రభావితమైన శాస్త్రవేత్త ఎవరు? మెక్ క్యాట్. ఈయన కూడా వైద్యుల భేదాల వల్ల విస్తృతమైనటువంటి ప్రయోగాలు, పరిశోధనలు చేశాడు. వ్యక్తులకి మధ్య స్మృతిలో, సంవేదనలో, అలానే ప్రతిచర్య కాలం, ఇలాంటి వాటిలో ఎందుకు భేదాలు ఉంటాయనేది పరికరాలతో అనేక రకాలుగా ప్రయోగాలు చేసి ఆయన కూడా వైయక్తిక భేదాన్ని మాపనం చేశారు. ఎవరైనా ఏ దేశమైనా ఎవరెవరో ప్రభావితమయ్యారు? గాల్టన్ వల్ల ప్రభావితమయ్యారు. అయ్యి ఈయన కూడా ఒక గ్రంథాన్ని రచించారమ్మా. ఆ గ్రంథం కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీని మీద రాసిన గ్రంథం కాదు, మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇది నేను రాసిన 2003 డిఎఫ్సిలో వచ్చిన కృషి. ఇది క్యాటిన్ రచించినటువంటి గ్రంథం మెంటల్ టెస్ట్స్ అండ్
మెజర్మెంట్స్. ఓకే, ఏం ఆచరణ బాగా మార్చండి. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ నేను ఇంక్వైరీ అని రాశాను, ఎంక్వైరీ అని రాయకుండా. ఇంక్వైరీ ఎందుకు రాశాను? మనకు రెండు ఇంగ్లీష్లు ఉంటాయి, అమెరికన్ ఇంగ్లీషు, లండన్ ఇంగ్లీష్. ఓకే, దిస్ ఇస్ ద లండన్ ఇంగ్లీష్. అదే అమెరికన్ ఇంగ్లీష్ ఎంక్వైరీ అంటామా, ఈతో స్టార్ట్ చేస్తాం. ఓకే, కానీ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ ఇదమ్మా వైయక్తిక భేదాలనే కాన్సెప్ట్ అయిపోయింది. మీకు ఒక మార్పు మీ జోబులో ఉందండి, దాని మీద ప్రశ్న అడిగారు అంటే వచ్చాడు కాస్త ఏ ప్రశ్న రాయగలుగుతారో పక్కగా. ఓకేనా? ఒక్కసారి బ్రీఫ్ నేను ఏం చెప్పాను మీకు చెప్తున్నాను కదండి. వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్యనే కాకుండా ఒకే వ్యక్తిలో కూడా వివిధ అంశాల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలనే వైయక్తిక భేదాలు అంటారు. ఈ వైయక్తిక భేదాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతరగత భేదాలు. వ్యక్తంతర భేదం పేరులోనే ఉన్న వ్యక్తంతరము అంటే వ్యక్తికి వ్యక్తికి అంటారు. అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండేటువంటి శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్యోగ లక్షణాల్లో తేడాలని, వాళ్ళ సామర్థ్యాల్లో తేడాలని, వాళ్ళ అభిరుచుల్లో తేడాలని, ఈ తేడాలన్నింటినీ మనం ఏమంటున్నాము అంటే వ్యక్తంతర భేదాలు అని అంటున్నాం. అలాగే ఒకే వ్యక్తిలో కూడా వివిధ సామర్థ్యాల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు, వివిధ అభిరుచుల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు, వివిధ లక్షణాల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు, వీటిని మనం ఏమంటున్నాము అంటే వ్యక్తంతరగత భేదాలు అంటారు. అమ్మ, ఒక చిన్న ప్రశ్న ఉంటా. 2008 స్కూల్ అసిస్టెంట్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. ఒకే సన్నివేశంలో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది వ్యక్తంతర భేదమా, వ్యక్తంతరగత భేదమా? ఏదవుతుంది? ఎందుకంటే సన్నివేశం ఒకటి అయినప్పటికీ కూడా వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రవర్తించారు అంటే వ్యక్తికి వ్యక్తికి ప్రవర్తనలో తేడా ఉంది, అందుకని వ్యక్తంతర భేదం అవుతుంది. అవునా? ఒకే పరీక్షలు వివిధ విద్యార్థులకు వివిధ రకాలుగా మార్పులు రావడం అనేది ఏమవుతుంది? వ్యక్తంతరగత భేదం అవుతుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒకే విద్యార్థి రాసిన 5-6 సబ్జెక్టు పరీక్షల్లో 5-6 రకాలుగా మార్పులు రావడం అనేది ఏమవుతుంది? వ్యక్తంతరగత భేదం అవుతుంది. ఒకే విద్యార్థికి తెలుగులో 90 వస్తే, ఇంగ్లీష్లో 70 వస్తే, మ్యాథ్స్లో 100 వస్తే, సైన్స్ విద్యార్థి వారే. కానీ భాషా సామర్థ్యం తక్కువ వారింది, గణిత సామర్థ్యం ఎక్కువ వారింది, సాంఘిక సామర్థ్యం తక్కువ ఇలా ఉంది. కాబట్టి ఒకే విద్యార్థులు అన్ని సామర్థ్యాలు ఒకే రకంగా ఉండలేదని నిలిచడం, వారికి అన్ని సబ్జెక్టులు ఒకే రకంగా మార్పులు రాకపోవడమే, భిన్న సబ్జెక్టులో భిన్నమైన మార్పులు వస్తూ ఉంటాయంటే దాన్ని వ్యక్తంతరగత భేదము అని అంటున్నాం. క్లియర్? రైట్. మరి ఈ వ్యక్తిగత లేదా వైద్య భేదాల మీద పరిశోధన చేసిన వాళ్ళు అగ్రగతి గార్డెన్ ఏదో చెప్తుంది. గార్డెన్ స్థాపించిన ప్రయోగశాల పేరు గాల్టన్ రచించినటువంటి గ్రంథం. గాల్టన్ వైద్య భేదాలను రచించిన గ్రంథం. దాని ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అనేది కూడా ఉంది. ఓకేనా? రైట్. మరి దాని ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథం చెప్పారు. వైయక్తిక భేదాల మీద ప్రచురించబడిన తొలి శాస్త్రీయ గ్రంథము. శాస్త్రీయ గ్రంథం అంటే దాంట్లో ఉండే అంశాలన్నీ కూడా ప్రయోగాత్మకంగా నిరూపించబడిన అంశాలు అర్థమే కదా. ఓకేనా? రైట్. మరి గార్డెన్ ప్రభావితమైన మనోవిజ్ఞానవేత్త మెక్కార్టీ వేదశాస్త్రుడు, మెక్కార్టీ రచించిన గ్రంథము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మెక్కార్టీలో మేని, మెంటల్ టెస్ట్ లో మేని, మెజర్మెంట్ లో మేని అన్ని లేవు. ఓకేనా? కాబట్టి మెక్కార్టీ మెంటల్ టెస్ట్ అంటే ఒక టాపిక్ అయిపోయినాం. ఓకేనా? నెక్స్ట్ మనం మధ్యాహ్నం 2వ టాపిక్ ప్రకటనలోకి వెళ్ళిపోతాం. ఓకే.